హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నాచే నాచే సాంగ్ ఇప్పుడే ఫుల్గా చూసేయడం జరిగింది. ఇంకా తెలుగులో సాంగ్ రానే రాలేదు, నువ్వెక్కడ చూసావు బ్రో అని చెప్పి మీకు అనిపించచ్చు. మొత్తం చెప్తా అనమాట. ఈ సాంగ్ ఎలా అనిపించింది, ప్రీవియస్ సాంగ్స్ కన్నా బాగుందా లేదా, థియేటర్లో ఈ సాంగ్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం, అసలు ఈ సాంగ్ దాచే లాస్ట్లో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంది అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం కూడా ప్రభాస్ అన్నని ఏ సాంగ్లో కూడా సరిగ్గా వాడుకోవాలి. హానెస్ట్లీ చెప్పాలంటే జస్ట్ అలా నించోబెట్టే సాంగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసిండు. రాజా తెర స్వాగ్ సూపర్ సాంగ్లో మనం చూసుకున్నట్లయితే అంటే ప్రభాస్ అన్న ఆయన ఏంది, ఆయన చేసేది ఏంది, అమ్మాయి కోసం ఎలా ఎదురు చూస్తుండో అనేటటువంటి మెయిన్ థీమ్ని హైలైట్ చేయటం, ఆ తర్వాత తన నాయనమ్మ మా దుర్గమ్మని దుర్గమ్మ నా మనవన్ని కాపాడమ్మ అనేటటువంటిది చెప్పేది అక్కడ. అండ్ సెకండ్ సాంగ్ చూసుకున్నట్టయితే సహనా అక్కడ నిజితో ఉండేటటువంటిలో. సో ఇక్కడ ప్రభాస్ అన్న రెండు చోట్ల కూడా నించొని ఉంటాడు అనమాట. మ్యాక్సిమం స్టెప్స్ కూడా జస్ట్ హ్యాండ్స్ మూమెంట్స్, లెగ్స్ మూమెంట్స్, అంత హెవీ స్టెప్స్ గోళ్ళు అవి చూసి చాలామంది ట్రోల్ చేశారు, అవి చూసి చాలామంది క్వశ్చన్ చేశారు. ఎందుకు ప్రభాస్ అన్న సాంగ్కు తగ్గట్టు కూడా డ్యాన్స్ వేయట్లేదు, డ్యాన్స్ వేయొచ్చు కదా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేయటం, చాలామంది అడగటం మనమైతే చూసుండొచ్చు అనమాట. వాటన్నిటికీ సమాధానం చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుగానే తెలుసు మారుతి గారు ముందుగానే అనుకుంటూ ఒక సాంగ్ వస్తుందంటే దాని వెనక ట్రోల్స్ ఉంటాయి, దాని వెనక విమర్శలు ఉంటాయి, వాటన్నిటిని కూడా జయించాలి, వాటన్నిటిని కూడా దాటాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఆపి లాస్ట్లో ఈ నాచే సాంగ్ రిలీజ్ చేశారు అనేటటువంటిది నాకైతే అనిపించింది అనమాట. ఖచ్చితంగా వర్తు అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు మళ్ళీ కలిగింది. థియేటర్లో దీన్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే ఒక్క ముక్క అయితే నేను మీకు క్లియర్ అండ్ కట్గా చెప్తున్నా. రెబల్స్కి అయితే, ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఇది ఇక వేరే లెవెల్, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. చాలా రోజులుగా మనం ఏ ప్రభాస్ని చూడాలి అనేటటువంటిది కోరుకుంటున్నామో, చాలా రోజులుగా ఏ ప్రభాస్ని అయితే మనం మిస్ అయ్యామో అలాంటి ప్రభాస్ని మనం చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. సాహోలో బ్యాడ్ బాయ్ సాంగ్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఆ బ్యాడ్ బాయ్లో ప్రభాస్ అన్న నడిచొస్తాడు, నించుంటాడు, అమ్మాయిలతో స్టెప్స్ చేస్తాడు, కానీ అంత గొప్ప స్టెప్స్ అయితే ఉండవు. నేను అక్కడ అనుకునేది అన్న ఇంకొద్దిగా ఊపినట్టయితే, ఇంకొద్దిగా కరెక్ట్గా డ్యాన్స్ చేసినట్టయితే ఈ సాంగ్ ఎక్కడ ఉండేది కదా, ఈ సాంగ్ ఇంకా బాగా క్లిక్ అయ్యేది కదా అని చెప్పి నేను ఆ సాంగ్ చూసి మరీ అనుకునేది. కానీ ఇప్పుడు వాటన్నిటి కూడా వర్త్ అనిపించింది. ఆ బ్యాడ్ బాయ్ సాంగ్ కన్నా ఈ సాంగ్ 10 times బాగుంది. ఆ క్వాలిటీస్ అయినా, ఆ హీరోయిన్స్ అయినా అన్నీ కూడా హైలైట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది, దాంట్లో డౌటే లేదు. జస్ట్ ఈ సాంగ్ గురించి నేను మీకు ఒక్క మొక్కలో చెప్పాలంటే ఈ సాంగ్ తెలుగులో లేదు, హిందీలోనే ఉంది. నాచా అనేటటువంటి దాన్ని హైలైట్ చేసి హిందీలో కొన్ని పదాలను ఇంకా హైలైట్ చేసి మనకు చూపించబోతున్నారు. జస్ట్ అర్థం కాకపోయినా కానీ ఆ సాంగ్ ట్రాన్స్ని మనం ఎంజాయ్ చేయగలగాలి. మెయిన్ లిరిక్స్ అనేటటువంటి ఈ సాంగ్లో ఉండవు. ఉదాహరణకి రేస్ గుర్రం సినిమాలో డౌన్ డప్ప సాంగ్ ఉంటుంది, మీరు చూడొచ్చు అనమాట. ఆ సాంగ్ మొత్తం మీద ఓన్లీ మ్యూజిక్ ఒక్కటే హైలైట్, ఆ సాంగ్ లిరిక్స్ ఏమడం అనమాట. డౌన్ అని చెప్పి మొత్తం మ్యూజిక్తో నింపేస్తారు. అదేవిధంగా ఈ సాంగ్లో కూడా మొత్తం మ్యూజిక్తో నింపేటటువంటి ప్రయత్నం చేసినాం అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. చాలామంది ఈ సాంగ్ని కాపీ కొట్టారు, ఈ సాంగ్ని అక్కడ పట్టుకొచ్చుంటామని ఇక్కడ పట్టుకొచ్చుంటామని అని చెప్పి క్వశ్చన్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ ఒకటే, అవన్నీ కూడా ఇగ్నోర్ చేసేయండి. కాపీ కొట్టలేదా అంటే కొట్టారు, విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటి గురించి చెప్పి మీ మైండ్ ఇప్పుడు డిసప్పాయింట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఫుల్ వీడియో సాంగ్ వచ్చిన తర్వాత దాని గురించి డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎక్కడ కాపీ కొట్టిండు, ఎక్కడ నుండి పట్టుకొచ్చిండు అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే అది అలానే ఉంచండి. ఖచ్చితంగా కాపీడే అంటే ఆ మ్యూజిక్ అది చూసి ఫస్ట్లో నేను షాక్ అయినా అనమాట. ఇదేంద్రా తమన్ హాలీవుడ్ రేంజ్లో బీజం ఇచ్చిండు, ఇదేంద్రా బాలీవుడ్ రేంజ్లో బీజం ఇచ్చిండు అని చెప్పి అనుకున్నా. కానీ అది ఆ బాలీవుడ్ నుండే మెంగోకి వచ్చిండు అనేటటువంటిది నాకైతే తర్వాత అర్థమైనటువంటి విషయం ఫ్రెండ్స్. సో నేను మీకు ఫైనల్లీ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, తెలుగులో ఈ సాంగ్ వచ్చేసరికి లేట్ అవ్వచ్చు లేదా రాకపోవచ్చు. ఓన్లీ ఫుల్ వీడియో సాంగ్ మీకు కావాలి అని అంటే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, అది కూడా హిందీలో ఉంది. లేదా తమన్ చేస్తామని చెప్పి సెర్చ్ చేయండి, అందులో అయితే సాంగ్ ఉంది, అది చూసేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి నేనైతే మీకు చెప్పడానికి ఏ విధమైనటువంటి వీడియో చేస్తానని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ సాంగ్ని తెలుగులో వినాల్సిన అవసరం లేదు, వాళ్ళు తెలుగులో రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. దానివల్ల ఏ విధంగా లేట్ చేస్తుండొచ్చు, లేదా డైరెక్ట్గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలని చెప్పి అలా ఆపుతున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇలాంటిది థియేటర్లోనే చూడాలి. సడన్గా థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ పొందితే అది వేరే లెవెల్ ఉంటుంది. ముందుగానే ఇప్పుడు ఆ సినిమా గురించి మనకేమీ దాచిపెట్టట్లా మారుతి గారు. మన యంగ్ ప్రభాస్ను చూపించేసిండు, వాళ్ళు ప్రభాస్ను చూపించేసిండు, జోకర్ గెటప్ వేసినటువంటి ప్రభాస్ను కూడా చూపించేసిండు. చూపించాల్సింది మనం థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సింది, మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సింది అంతా కూడా ముందుగానే మన మారుతి గారు మనకైతే చూపించేశారు. సో ఇంకేదైనా చూడాలి అనుకుంటే ప్రభాస్ అన్న దగ్గర నుండి డ్యాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయట్లా. రాజాసాబ్ టైటిల్
టైటిల్ సాంగ్లో అయినా సహనా సాంగ్లో అయినా అన్న సరిగ్గా డ్యాన్స్ వేయాలి. కాకపోతే ఇక ఏ సాంగ్లో కూడా ఆయన డ్యాన్స్ వేయడం అనేటటువంటిది మన మైండ్లో మనం గట్టిగా ఫిక్స్ అయి కూర్చుంటాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఈ సాంగ్లో ఈ విధంగా డ్యాన్స్ చేస్తారు, ఏ విధంగా ర్యాంప్ ఆడిస్తారు అనేటటువంటిది ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడు. అలా ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళి థియేటర్లో కూర్చుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుంది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. సో ఈ సాంగ్ని డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నాకు మళ్ళీ అనిపిస్తుంది. అండ్ మారుతి గారు చూసుకున్నట్లయితే ప్రతిదీ లీక్ చేసేస్తున్నారు భయ్య. నాకు అర్థం కావట్లా ఈ సినిమాకి పార్ట్ 2 ఉంది అనేటటువంటి విషయం నాకు ట్రైలర్ రిలీజ్ అయిందాక, సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయిందాక, థర్డ్ ట్రైలర్ రిలీజ్ అయిందాక, సినిమా ఇంకో 10 రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిపోయిందా కూడా నాకే కాదు ఎవ్వడికి కూడా తెలియదు పార్ట్ 2 ఉంది అనేటటువంటి హింట్. కానీ చూసుకున్నట్లయితే ఆ జోకర్ గెటప్ ఎందుకు సార్ అంటే ఆ జోకర్ గెటప్ చూసుకున్నట్లయితే క్లైమాక్స్లో వస్తుంది, క్లైమాక్స్లో రాజాసాబ్ పార్ట్ 2 అని పడింది. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి మారుతూ చెప్పిన తర్వాత నేను షాక్ అయ్యా. ఓ స్వామి థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ కావాలి ఇదంతా, మేము థియేటర్కి వెళ్ళి చూడాలి ఇది, అలాంటిది నువ్వు ముందే మాకు రివీల్ చేస్తే అలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది. అలా చెప్పకూడదు, అలా చెప్తే ఇంకేముంటుంది, జోకర్ గెటప్ చూపించడమే ఒక పెద్ద ఇదనమాట. అదే డైరెక్ట్గా థియేటర్లో చూసినట్లయితే నెక్స్ట్ వాళ్ళు ఉండేది అబ్బా లాస్ట్కు ప్రభాస్ అన్న అలా జోకర్ గెటప్లో వచ్చిండ్రా వాంబో అని చెప్పి రివ్యూ చెప్పడానికైనా చెప్పేవాడికైనా కనీసం ప్రభాస్ అని ఆ జోకర్ గెటప్లో ఎలా చూపించారు అనేటటువంటి దానికోసమైనా థియేటర్లో అడుగు పెడతారు. నువ్వు మొత్తాన్ని ట్రైలర్లో డిస్కషన్ చేసి ఇంకేమన్నా కొద్దో గొప్ప బ్యాలెన్స్ ఉంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో మాట్లాడితే ఇంకెవడు వెళ్తారో అనేటటువంటిది నేను అడిగేటటువంటి డైరెక్ట్ క్వశ్చన్. అసలే థియేటర్ ఇష్యూస్ నడుస్తుందంట, దాని గురించి నేను ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎటో వెళ్ళిపోతుంది టాపిక్. ముఖ్యంగా నాచా సాంగ్లో ప్రభాస్ అన్న గ్రేజ్, ప్రభాస్ అన్న డ్యాన్స్ మామూలుగా లేదు. సిగర్ అలా వెలిగించుకుంటా వెనక ఆఫ్రికన్స్ ఉన్నారు, నడిచొచ్చిండు చాలు, ఇది మాత్రం చాలు, ఆ గ్రేజ్ చాలు, ఆ ట్రాన్స్ చాలు, ఆ లుక్ చాలు, ఆ జాలు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది. ఎక్కడా లేనటువంటి ఒక కొత్త ప్రభాస్ని అయితే మనకి పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఎవరో కానీ ఇక్కడైతే స్థలం కొట్టొచ్చు అనమాట. ఎందుకంటే మన సహనా సాంగ్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగా, సూట్స్ వేసినప్పుడు ప్రభాస్ అన్న చాలా బాగుండే, వేరే డిజైన్స్ వేసినప్పుడు కొద్దిగా నచ్చలేదు అనమాట. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా బాగుండు. ఆ కాస్ట్యూమ్ డిజైన్ బట్టికి గట్టిగా ఫోకస్ చేశారనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్, నిజంగా 3 హీరోయిన్స్తో కలిపి ఒక సాంగ్ ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క సాంగ్ ఉంటుందిలే, ఇంకా 3వ హీరోయిన్ అంతేం ఉండదులే అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ కట్ చేస్తే 3 హీరోయిన్స్తో కలిపి చిందులు వేయబోతుండే ప్రభాస్ అన్న అనేటటువంటిది మనకైతే ఇందులో చూపించారు. ఒక్కొక్క హీరోయిన్ అయితే మామూలు లేదు ఫ్రెండ్స్. ఇక థియేటర్లో 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు తీసుకొని కూర్చున్నవాడికి కన్నుల పండుగ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే ఎక్స్పోజింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. మారుతి గారు కూడా అంటే ఇక జనాలకు కావాల్సింది అదే, దానికోసమైనా థియేటర్కి వస్తానని అనుకోండి, నాకే తెలియదు. కానీ మన ప్రభాస్ అన్న సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, సో మరి ఎక్స్పోజింగ్ కొద్దిగా ఓవర్ అయింది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది. ఇది నా ఫీలింగ్ మట్టికే. సో మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఓవరాల్గా ఒక్క మొక్కలో చెప్పాలంటే సాంగ్ అయితే పంబ రేగిపోయింది. థియేటర్లో అరుపులు చిందులు స్క్రీన్స్ తగబెడతారు అనేటటువంటిది 100కి 100% వస్తాం. వెయిటింగ్ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ని పొందడానికి. దీని మీద మీ కామెంట్ కూడా తెలియజేయండి. డైరెక్ట్గా వెళ్ళండి, తమన్నా అన్న ఛానల్లో ఉంది, లేదా అడగండి కింద కామెంట్ బాక్స్ లేదా డిస్క్రిప్షన్లో, లేదా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతా. మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఆల్రెడీ మన ఛానల్ ఎబోట్లో ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి ఫాలో కండి. చాలామంది అడుగుతున్నారు అదేంటి బ్రో నీకు ఇన్స్టాగ్రామ్లో 17K ఫాలోవర్సే ఉన్నారు, నీ గ్రేజ్ చూసి ఇది చూసి మ్యాక్సిమం 1 lakh అన్న ఎక్స్పెక్ట్ చేసినామంటే ఒకప్పుడు 2 lakhs ఫాలోవర్స్ ఉన్నటువంటి ఛానల్ ఎగిరిపోయింది. ఇది కొత్త ఛానల్ అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఉంటా మరి ఆ తర్వాత మీరు కామెంట్ చేస్తే థియేటర్ ఇష్యూస్ గురించి, మన జననాయకన్ సినిమా ఏదైతే ఉందో దానికి ఎక్కువ థియేటర్స్ ఇచ్చి రాజాసాబ్కి తక్కువ థియేటర్స్ ఇస్తున్నారు అనేటటువంటి ఇష్యూ బయట బాగా నడుస్తుంది. దాని గురించి మీకు క్లారిటీ రావాలంటే ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూ ఉండండి. వందే మాత్రం, జై హింద్.